ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం నవంబర్ నెల 15వ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటల లోపు 2 పెద్ద శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారండి. అంతేకాకుండా ఒక భయంకరమైనటువంటి నిజాన్ని ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అయితే ఇంతకీ అసలు ఆ యొక్క రహస్యం ఏంటి, మీకు రాబోయేటువంటి ఆ యొక్క 3 శుభవార్తలు ఏమిటి? ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉండేటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉన్నారండి. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దిగంబరి దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురుగారు మురళి ఆనందరాజు గారు. మనం ఎక్కడున్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురుగారిని అయితే సంప్రదించవచ్చండి. గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7057171356. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి. మీకు అది ఏ సమస్య అయినా కావచ్చు, భార్యాభర్తల సమస్యలు, అత్తకొడల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువులో సమస్యలు, అత్తికొడల గొడవలు, స్నేహితుల సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారి నుండి అయితే ఒక మంచి పరిష్కార మార్గం అయితే దొరుకుతుందండి. చాలా నమ్మకమైనటువంటి గురుగారు, ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీన రాశి అనేది రాశిచక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు. ముందుగా వీరిలో మంచి గుణాలు అయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలను అసలు మాట్లాడరు, ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది అంటే చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూనే పెరిగారు, ఎన్నో బాధలు పడ్డారు, ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు, జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అనుకుంటూ ఉంటారు. వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయండి. దానికోసం ఎంతో కష్టపడతారు, ఎన్నో కోల్పోతారు కూడాను. అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వారికి గురువు యొక్క ఆశీర్వాదాలు అధికంగానే ఉంటాయండి. కాబట్టి ఎంతో అదృష్టం అనేది రేపటి రోజున వీరికి కలిసి రాబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి, ఎటువంటి ఆటంకాలు జరగవు, ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది, ఇంట్లో సంపదలు పెరుగుతాయి, కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి, డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది, ఇంట్లో డబ్బు పెరుగుతుంది, అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది, మంచి శుభవార్తలు వింటారు, ఆగిపోయిన పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి, మీ జీవితంలో కొత్త మార్పులు అయితే జరగనున్నాయండి. ఇక ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు, ధైర్యం అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు, ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు, నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు, వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్నటువంటి వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు, వీరికి దగ్గరగా కూడా రారండి. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఇక రేపటి రోజున కాలం అనేది కలిసి వస్తుందండి. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి, మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి, అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి, అదృష్టము అంతా మీకు అనుకూలంగా ఉంటుంది, మీ యొక్క సంపాదన అనేది పెరుగుతుంది. ఇక వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది లభిస్తుందండి. ఒక దైవానుగ్రహం కూడా వీరిపైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల రేపటి రోజున మీకు బాగా కలిసి వస్తుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు అయితే ఆశ్చర్యపోతారండి. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది, మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి, ఎటువంటి ఇబ్బందులు అనేవి జరగవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి, జీతాలు పెరుగుతాయి. ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఇక ఈ యొక్క రాశి వారికి కోపం ఎంతైతే ఉంటుందో అంతకన్నా ప్రేమ ఉంటుందండి. ఏదైనా సరే ఎవరిని ఏదైనా అంటే మాత్రం అప్పుడే సీరియస్ అవుతారు, కోపంతో తిడతారు, తర్వాత బాధపడతారు. ఇక వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయండి. అందరికంటే గొప్పగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. వీరికి ఎక్కువగా ఒంటరిగా ఉండటం అనికే ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటారు, బయటికి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలను, బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారిది జాలి గుణము అనేది అధికంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు, వీరిని నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. ఇక రేపటి రోజున ఒక దైవానుగ్రహం అనేది వీరిపైన అధికంగా ఉంది అని చెప్పుకున్నాం కదండి. ఆ యొక్క దైవం ఎవరో కదండి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి.
స్వామివారి యొక్క అనుగ్రహం అనేది వీరిపైన అధికంగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు కలిసి వస్తుందండి. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చారు. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి ఈ శనివారం రోజున స్వామివారి యొక్క గుడికి వెళ్ళి స్వామివారికి ఒక తులసి దండను సమర్పించండి. 5 ప్రదక్షిణాలు చేసుకోండి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా అంటే చాలా కలుగుతుంది. స్వామివారికి తులసి దళాలు అంటే ఎంతో ప్రీతికరండి. దానివల్ల మీకు ఈ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు. అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయండి. మంచి శుభవార్తలు వింటారు. వీరు ఎప్పుడు చూడనటువంటి డబ్బును చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. అఖండ ధనలాభాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యల నుండి అన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా రేపటి రోజున మీకు అధికంగా ఉండబోతుందండి. అందులో ఈ యొక్క కార్తీక ఏకాదశి కదండి, ఎంతో పవిత్రమైనటువంటి రోజు. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరండి. స్వామివారికి మీకు ఎంతో ఇష్టపూర్వకంగా ఒక పిండి దీపాన్ని కూడా రేపటి రోజున వెలిగించండి. మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు అయితే ఖచ్చితంగా చూడతారు. ఇక శత్రువులు అనేది పూర్తిగా తొలగిపోతారు. మీ యొక్క జీవితం అనేది కొత్తగా మారనుంది. ఇక రేపటి రోజున స్వామివారి యొక్క బీజాక్షరి మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కదండి. ఒక్కసారి మీరైతే మీకు వీలు కుదిరితే 11 సార్లు కానీ 21 సార్లు కానీ స్వామివారి యొక్క బీజాక్షరి మంత్రాన్ని మీరు పఠించడానికి ప్రయత్నించండి. ఇక దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా దూరం అయిపోతుంది. విపరీతమైనటువంటి డబ్బు వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా త్వరగా జరుగుతాయి. ఇక ఈ యొక్క రాశి వారు ఏంటంటే తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి. మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది దీనివల్ల. కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి. దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయండి. ఇక ఈ యొక్క రాశి వారికి మంచి సంతానం అయితే కలుగుతుంది. పెళ్లి కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే పెళ్లి అయితే జరుగుతుందండి. ఈ 2 శుభవార్తలు అయితే మీకు ఖచ్చితంగా నెరవేరనున్నాయి. ఇక రేపటి రోజున మీరైతే కొన్ని ప్రయాణాలు చేయడం అయితే జరుగుతుందండి. కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం అనే చెప్పాలి. ఇక రేపటి రోజున మీకు వీలైతే కోతులకు పండ్లు అనేవి దానం చేయండి. కోతి సాక్షాత్ హనుమంతుని యొక్క స్వరూపంగా భావిస్తారు కదండి. స్వామివారి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇక లేకపోతే కుక్కలకు ఆహారం అనేది దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుందండి. మీకు ఉన్నంత పేదలకు వృద్ధులకు కూడా దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి. జీవితంలో ఉన్నటువంటి సర్వదోషాలు కూడా తొలగిపోతాయి. మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయండి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది. జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక మీ యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరైనా గొడవలు పడితే వారి మధ్యలోకి అయితే అస్సలు వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం అండి. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ వల్ల కొంతమేర మీకు ఇబ్బందులు కలిగేటువంటి సమస్యలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాం కదండి. ఆ యొక్క ఫోన్ కాల్ అనేది ఏ అక్షరం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా మీకు వస్తుందంటే TNNS అనేటువంటి అక్షరాల పేరున్నటువంటి వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి ఈ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే గురువారము లేదంటే శనివారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. ఇక ఈ 2 రోజులు నలుపు రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు ఎదురవ్వవు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు 2, 5, 8 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలకు కనబరుస్తున్నాయి. ఇక అదేవిధంగా మీ రంగాల్లో అనుకూలత అయితే మంచిగా లభిస్తుందండి. పనులు అన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. అయితే కొన్ని అపోహలు లేదంటే గిట్టనటువంటి వ్యక్తుల ప్రభావాల వల్ల చిన్న గందరగోళాలు తలెత్తవచ్చు. చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చుకోకుండా జాగ్రత్త పడండి. ఆత్మ నిగ్రహంతో వ్యవహరిస్తే మీ యొక్క ప్రశాంతత అనేది నెలకొంటుంది. దుర్గామాత ఆరాధన మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఇక మీకు కృషికి తగినటువంటి ఫలితం అయితే లభిస్తుందండి. మంచి ప్రణాళికతో ముందుకు సాగితే విజయాలు మీ సొంతమే అవుతాయి. కొంత ఆందోళన, అనుమానము కలిగేటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మనోధైర్యం కోల్పోకండి. ఒక పనిపై ఏకాగ్రత దృష్టి పెడితే విజయాలు అయితే తప్పకుండా మీకే వరిస్తాయి. ధర్మబద్ధమైనటువంటి మార్గంలో మీరు నడిచేటువంటి ప్రయత్నాలు అయితే చేయండి. ఆర్థిక పరంగా జాగ్రత్త అయితే అవసరం. ముఖ్యంగా పెట్టుబడులు లేదంటే అప్పుల విషయాల్లో వేగంగా నిర్ణయాలు అనేవి అసలు తీసుకోకండి. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా కూడా తోటి వారిని కలుపుకొని
తీసుకొని శాంతతగా వ్యవహరిస్తే అనుకూలత అయితే మీకు కలుగుతుంది. వ్యాపారంలో స్వయం కృషి అనేది మీ మీదే ఆధారపడి నిర్ణయాలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ యొక్క వారం మధ్యలో ముఖ్యమైనటువంటి పని ఫలితం అనేది మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. ఇక మీకు వృత్తిపరమైనటువంటి వ్యాపారమైనటువంటి రంగాల్లో సాధారణ ఫలితాలు ఉంటాయండి. పెద్దల యొక్క సూచనలతో తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే మంచి ఫలితాలు అయితే మీరు ఆశించుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అయితే అవసరమండి. సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనడం మానసిక తృప్తిని అయితే లభిస్తుంది. గోసేవ మీకు ఎంతో మంగళప్రదంగా కనిపిస్తుంది. ఇక ఆర్థిక స్థితి క్రమంగా బలపడుతుందండి. గతంలో చేసినటువంటి కృషి అంతా కూడా ఇప్పుడు ఫలిస్తుంది. తెలివిగా వ్యవహరించగలిగితే నిర్ణయాలు అనేవి మంచిగా లభిస్తాయండి. మంచి చేకూర్ణతను ఇస్తాయి. రుణ సమస్యల నుండి దూరంగా ఉండండి, చాలా మంచి జరుగుతుంది. కొందరు ఈర్ష్యపూరితమైనటువంటి ప్రవర్తన వల్ల ఆవేశం అనేది కలగవచ్చు, కానీ శాంతంగా వ్యవహరించండి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అయితే లభిస్తాయండి. వ్యాపారంలో కృషికి తగినటువంటి లాభం అనేది వస్తుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. వారం మధ్యలో ఒక ముఖ్యమైనటువంటి పని అంతా కూడా పూర్తి అవుతుందండి. ఇక ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలను అయితే మీరు ఖచ్చితంగా లభించుకోగలుగుతాయి. వ్యాపారంలో కృషికి తగినటువంటి లాభం అయితే వస్తుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. వారం మధ్యలో ఒక ముఖ్యమైనటువంటి పని అంతా కూడా పూర్తి అవి మీ యొక్క శ్రద్ధ భద్రతతో పాటు పనిచేసేటువంటి కార్యసిద్ధి ఖచ్చితంగా లభిస్తుందండి. నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం ఎంతో మంగళప్రదం.